అంత డబ్బు తీసుకున్న తర్వాత ఫోటోలు సరిగ్గా తీయకపోతే నేను వాడి ప్రాణాలు తీసేను. ముందుగానే వార్నింగ్ ఇచ్చి మరి పెళ్లి పందిరిలోకి ఎంటర్ చేశారా వాణ్ణి. ఏమనుకున్నావురా కోటేశ్వరరావు అంటే? అవుట్పుట్ అదిరిపోయింది కదా. అక్క, ఫోటోలు మాత్రం చాలా బాగా తీశాడు. చూడు, దర్శన్ శరణ్యాలు నిజంగా ఆ సీతారాముల్లాగా ఉన్నారు కదా. అవునానంద, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అది అక్షరాల నిజమే అనిపిస్తోంది. ఫోటోలు చూసి మురిసిపోతున్నారా? మీ సంబరాలన్నీ ముగిసిపోయే క్షణాలు ఎంతో దూరంలో లేవులే అత్తయ్య గారు. అతి త్వరలోనే అన్ని ముగించేస్తాం. అరే, మన లహరి ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో. మన ఆనంద అందమేగా లహరికొచ్చింది. ఇంక ఫోటో బాగా రాకపోవడమేంటి? అమ్మాయికి మన దిష్టే తగిలేలా ఉంది. కాసేపట్లో అందరూ భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చేస్తారు. అదే టైంలో నేను ఆ మందు కలిపిన భోజనాన్ని మా ఆయనకి తీసుకెళ్ళాలి. ఇక్కడికి తీసుకురాకముందు నేనే నా ప్లాన్ని అమలు చేయాలి. అప్పుడే నా కష్టం ఫలిస్తుంది. శరణ్య, ఉదయం నుంచి లహరి ఇంట్లో కనిపించటం లేదు. ఎక్కడికెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదత్తయ్య గారు. ఏదో పని మీద బయటికెళ్తుంది అని నాతో చెప్పిందా ఆనందా? వచ్చేస్తుందిలే. ఏంటి శరణ్య, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. దేని గురించి? ఏం లేదక్కా. ఏమీ లేదని బయటికి చెప్తున్నావు కానీ లోపల నీ మనసు నీతో ఏదో చెప్తుంది కదూ. అదేంటో నువ్వే నాతో చెప్పొద్దు శరణ్య. కానీ నీ సంతోషం కోసం నీ మనసు నీతో ఏం చెప్పినా దాన్ని నువ్వు పాటించకుండా మానొద్దు. మావి గారు, అత్తయ్య గారు, భోజనానికి అన్ని సిద్ధం చేశాను. అందరూ వస్తే వడ్డించేస్తాను. వచ్చేస్తున్నామమ్మా. అదిగో రోహిత్ కూడా వచ్చేసాడు కదా. సరే సరే, పదండి అందరూ వెళదాం. లేవండి. దర్శన్కి భోజనం తీసుకెళ్లాల్సిన శరణ్య ఇంకా ఇక్కడే ఉందేంటి? అమ్మ శరణ్య, అబ్బాయికి భోజనం ఇవ్వాలని వచ్చావు కదమ్మా, ఇక్కడే ఆగిపోయావేంటి? అంటే మావయ్య గారు, ఆయన ముఖ్యమైన పనిలో ఉన్నారు కదా. మధ్యలో వెళ్ళి పలకరిస్తే డిస్టర్బ్ అవుతారేమోనని. భోజనం చేయమంటే కూడా డిస్టర్బ్ అవడం ఏంటమ్మా? అంత ముఖ్యమైన పని ఏం చేస్తున్నాడమ్మా? ఏది నేను ఇస్తాను, ఇవ్వు. అయ్యో మావయ్య గారు, మీరెందుకండి? పర్వాలేదు, నేనున్నాను కదా. ఆయనేం అనుకోరులే. నేనే భోజనం తీసుకెళ్తాను. మీరెళ్ళండి మావయ్య గారు. సరేనమ్మా. అమ్మ కోడలి పిల్ల, ఈ పూట మెను అదిరిపోయింది. 2 ముద్దలు ఎక్కువ లాగిద్దామని అనుకున్నాను. కానీ నీకు మా మీద ఉన్న ప్రేమ అభిమానం చూశాక 2 ముద్దలతో పని లేకుండానే పొట్ట నిండిపోయిందమ్మా. చూడమ్మా కాంచన, అనన్య అన్నట్టు ఈ ఇల్లు ఎప్పటికీ దేవాలయమే. తనని మేమెప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాము. ఆ విషయంలో మీరెవరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అయినా అంత దిగులు పడిపోవడానికి, బెంగ పెట్టుకోవడానికి
నువ్వేమీ కన్న తల్లివి కాదే, పెద్దమ్మవేగా. పెద్దమ్మైతే ఏంది? మా అనన్యకి నేను తల్లిని కాకుండా పోతానా ఏంది? అదే వదిన గారు, కడుపారా కనకపోయినా మనసారా మా అనన్యతో ఏర్పడ్డ బంధమని చెప్తా ఉండాను. ఎట్టగైతేనేమమ్మే ఆ దేవుడు కథను అటు తిప్పి ఇటు తిప్పి ఈ దేవాలయంలోనే నీ చేత దీపం పెట్టించినాడు. నువ్వు సంతోషంగా ఉండవు. అది నాకు ఈ జన్మంతా సంతోషమే. అమ్మా, మా భోజనం అయిపోయింది, మీరు కానివ్వండి. ఆ పెద్దమ్మా, నువ్వు తిన్నావా? 2 రోజుల నుంచి నీ మీద బెంగ మరీ ఎక్కువైపోయి ఉండాది. గొంతులోకి ముద్ద దిగితే కదా అసలు. ఇప్పుడు నిన్ను చూడగానే ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చేస్తా ఉండదమ్మే. అవునా పెద్దమ్మా? రా కూర్చో, నీకిష్టమైనవన్నీ చేశాను. రా కడుపు నిండా తిందు గాని. నా ఎమ్మే, నా బంగారు తల్లే, పద. పెట్టమ్మే పెట్టు. ఏందమ్మే ఇంకా పెట్టు.